2027 మార్చి నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఇందుకు సంబంధించి అధికారులకు లక్ష్యాలు నిర్దేశించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కల్తీ పాలు, టపాసుల పేలుళ్లు, డయేరియా కేసులపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. నిర్లిప్తతను సహించబోనని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. సచివాలయంలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. ఈ నెల 13న అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత అమలు చేస్తున్నామని, కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రం కూడా రైతుల ఖాతాల్లో మిగతా సొమ్ము వేస్తుందని చంద్రబాబు చెప్పారు. ఖరీఫ్ సాగు కోసం మే 15వ తేదీన నీటిని విడుదల చేస్తున్నామని వెల్లడించారు. అన్నదాత సుఖీభవ 3వ విడత ఇస్తున్న 13వ తారీఖున రిలీజ్ చేస్తున్నాం. ఈవినింగ్ 5 PM ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేస్తున్నాడు. కేంద్రం మనం ఇచ్చేది కూడా ఆ రోజే వాళ్ళ అకౌంట్లో వేసి మనం వాళ్ళు మోటివేట్ చేస్తాం. రేపు ఖరీఫ్ కి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేస్తాం. మనం మే 15వ తారీఖున వాటర్ రిలీజ్ చేస్తున్నాం. నారుమళ్ళు వేసుకోవడం, పంటలు వేయడం, ఇవన్నీ మనం అడ్వాన్స్ గానే, ఇంత మునుపు ఒక అన్సర్టనిటీ ఉండేది, ఇప్పుడు ఆ అన్సర్టనిటీ లేదు. దానికి మనం ముందుకు పోతాం. ఉగాది కానుకగా 2.50 లక్షల లబ్ధిదారులకు సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తామని సీఎం చెప్పారు. విద్యుత్ ఛార్జీలను తొలిసారి ట్రూ డౌన్ చేశామని, రాబోయే రోజుల్లో మరింత తగ్గిస్తామని ప్రకటించారు. చరిత్రలో విద్యుత్ రంగంలో ట్రూ డౌన్, ఏదైతే ముందేసిన ఛార్జీలు కూడా 4,600 కోట్ల రూపాయలు విత్డ్రా చేసుకుని ఆ బెనిఫిట్ కన్జ్యూమర్స్ కి ఇచ్చాం. ₹5.19 కరెంటు ఛార్జీల్ని 9 తగ్గిస్తున్నాం. దగ్గర ₹4.80 తీసుకొస్తున్నాం. ఈ ఇయర్ దాన్ని ₹4.60 తీసుకురావాలని, 3 ఏళ్లలో ₹4.60 వస్తుంది. అల్టిమేట్ గా ₹4 వరకు తీసుకురావాలనేది మన ఆలోచన. ఐటీ, ఏఐ, క్వాంటమ్ ల్యాబ్స్ తరహాలో వ్యవసాయం కోసం ఓ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ వర్సిటీ ఏర్పాటు చేసే ఆలోచన చేస్తామని సీఎం తెలిపారు. ఒకవేళ అవసరమైతే ఐఎస్బి మారిగానే అగ్రికల్చర్ పైన కూడా సిమిలర్ లైన్స్ లో వీ కెన్ స్టార్ట్ డీమ్డ్ యూనివర్సిటీ కింద పెట్టి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, ఎవ్రీ టెక్నాలజీస్ కానీ, డిమాండ్ అండ్ సప్లై కానీ, న్యూట్రిషన్ కానీ, ఎవ్రీథింగ్ చేసి ఎట్లయితే అక్కడ బిజినెస్ టీచ్ చేస్తున్నారో ఇక్కడ ఓన్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని కూడా తీసుకొచ్చి చేస్తే ఎట్లుంటుందని ఒక ఆలోచన ఉంది. అది బాగుంటుంది, దాన్ని కూడా తీసుకెళ్తాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆల్ అగ్రికల్చర్ క్రాప్స్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ అన్ని వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ కి మీరు లాజికల్ గా తీసుకెళ్లాలి. ఎవ్రీ ఫార్మర్ కి ఒక అగ్రానమీ అసిస్టెంట్ ఇచ్చే పరిస్థితి రావాలి. ఆ ఏ క్రాప్ వేయాలన్నా, ఏ నాలెడ్జ్ కావాలన్నా ఫార్మర్ కూడా ఫీల్డ్ దగ్గర తీసుకునే పరిస్థితి రావాలి. పెస్ట్ వస్తే ఆ పెస్ట్ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలనో అడ్వాన్స్ నాలెడ్జ్తో హ్యాండిల్ చేసే పరిస్థితి రావాలి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. 2027 మార్చి నాటికి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. వచ్చే ఏడాదికి 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 2047 నాటికి ప్రతి 1000 మందికి ఒక స్టార్టప్ ఏర్పాటు చేసుకునేలా లక్ష్యంగా పెట్టుకుందామని సూచించారు. వెలిగొండను జూలై నాటికి పూర్తి చేసి నీటినిస్తామన్న సీఎం 30 ఏళ్ల క్రితం తానే శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును 2027లో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. 2027 చివరికి అన్నారు కానీ 2026, 2027 మ్యాక్సిమం మార్చ్, నో ఎగ్జంప్షన్. ఎక్కడ కూడా భూ వివాదాలు లేని రాష్ట్రంగా తయారు చేస్తాం. నో కాంప్రమైజ్ ఆన్ దాట్. అందుకే నేను ఎవ్రీ మంత్ 9th ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాను. ఆ మంత్లో చేసినట్టన్నీ కూడా కంప్లీట్ చేయమన్నాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం, QR కోడ్ పెట్టాం, సర్వేలు పర్ఫెక్ట్ గా చేస్తున్నాం, ఈకేవైసీ తీసుకుంటున్నాం.
ఇవన్నీ తీసుకున్న తర్వాత ఎక్కడన్నా డిస్ప్యూట్ ఉంటే దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలని చేస్తాం, ఎడ్యుకేట్ చేద్దాం. అమాంగ్ ఫార్మర్స్ కానీ, బ్రదర్స్లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరిని ఎడ్యుకేట్ చేద్దాం. ఫైనల్గా ఎక్కడ కూడా భూ వివాదాలు లేకుండా చేయడం మన బాధ్యత. నిన్న మొన్న నేను చూశాను, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ల్యాండ్ ఇష్యూస్ పోతే 70% ఆఫ్ డిస్ప్యూట్స్ తగ్గిపోతాయి. ఒక ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎలిజిబిలిటీ ప్రకారం ఏం చేయాలని చేస్తాం. దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలపై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని నిర్దేశించారు. రంగం మొత్తం క్షేత్రస్థాయికి పోతే తప్ప మనకు వాస్తవాలు తెలియవు. శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీపాలు, వేట్లపాళెం, కాకినాడ జిల్లాలో బాణసంచా సంఘటనలు, ఈ 3 సంఘటనలు నేను చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. సమ్వేర్ వీఆర్ మిస్సింగ్, వీ కెనాట్ మిస్ ఇట్. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు చాలా కఠినంగా ఉంటాం. ఐ వాంట్ టు బి వెరీ క్లియర్, విల్ రీడిఫైన్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ కెనాట్ హ్యాపెన్. ఎనీబడి విల్ కమిట్. ఫెయిల్యూర్ ఉంటే కన్సర్న్ ఆఫీసర్స్ పైన, ప్రజలు కూడా పిచ్చి పిచ్చిగా చేస్తే వాళ్ళపైన కూడా కఠినంగా యాక్షన్లు తీసుకుంటే తప్ప ఏ కొద్ది మంది స్వార్థం కోసం సమాజంలో ఇలాంటి జరగడానికి వీలు లేదు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఆల్ కలెక్టర్స్ మినిమం 8 days in a month you must be in field. Then only you will have a grip. ఇప్పుడు nowadays మీ కంప్యూటర్ ఇప్పుడు పెట్టుకుంటే ఎక్కడికి పోయినా మీకు సేమ్ థింగ్. 8 days ఫీల్డ్ లో ఉండాలి. ప్రజల్ని ప్రిపేర్ చేయాలి. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. మార్చి 23వ తేదీన ఆర్సిలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం తెలిపారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు.